కంటెంట్‌ని ఎలా చెప్పాలి? దాన్ని ఎలా క్రియేట్ చేయాలి? అంటే పాలు, నీళ్ళు అనేది తెలీదు. అంటే అది దుర్యోధనునికి అంటారు మయసభలో, నీళ్ళు ఇవి, నేల ఏదో తెలవదంటారు చూసినావా? మయసభ అట్లే ఉంటది. నీళ్ళు నేలలాగా కనబడుతది. నేల నీళ్ళలాగా కనబడుతది. తెలవక నేల అనుకోని నీళ్ళలో ఏసి వాడు పడతాడు అని అంటారు కదా! అట్లనే మీరు కంటెంట్ చెప్పినప్పుడు నేల ఏది, నీళ్ళు ఏది అనేది ఆడియన్స్‌కి తెలవద్దు మీరు చెప్పే దాంట్లో. అట్లా చెప్పాలంటే. అంటే మీరు చెప్పే దాంట్లో నీళ్ళు నీళ్ళు కాదు, నేల నేల కాదు. అంటే అట్లా నేల లేదు, నీళ్ళు లేవు. వేరే ఉన్నాయండి. నేలకు అతీతంగా నీళ్ళకి అతీతమైందనమాట. నీళ్ళే గాని నీళ్ళకి అతీతమైంది. నేల నేలకు అతీతమైంది. నేల, నీళ్ళు మన నేల, మన నీళ్ళు 2 కావనమాట. కానీ మనకు నేల, నీళ్ళలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి అవి నేల అనుకోని నేల మీద ఏస్తే నేల అయితే లేదు, నీళ్ళు అనుకుంటే నీళ్ళు కాదనమాట. అట్లా చెప్పాలన్నమాట కంటెంట్. అప్పుడే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటదనమాట. ఇట్లా మీరు ఒక చదివిన ఆర్టికల్‌ని ఇలా చెప్పాలి. కంటెంట్ ఎలా ఉండాలి అంటే ఆకాశం నేలలా కనిపించాలి. నేల ఆకాశంలా కనిపించాలి. అప్పుడు నేల అనుకోని ఆకాశంలో పెడితే జారి పడిపోతారు. ఆకాశం అనుకోని నేల మీద పెడితే నేల మీద పడిపోతారు. ఎందుకంటే ఆకాశం నేల, నేల ఆకాశంలా కనబడాలి. ఆకాశం నేలలా కనిపించాలి. కానీ కంటెంట్ నేల కాదు, ఆకాశం కాదు. అగో అట్లుండాలన్నమాట మళ్ళా. అది కంటెంట్ లక్షణాలు.